సంవత్సరాల హయాంలో కృష్ణా నది మీద మీరు పాలమూరు రంగారెడ్డి అక్కడ ఉన్నటువంటి ప్రాజెక్టులన్నింటినీ కంప్లీట్ చేసి ఉంటే ఇవాళ మనకు 299 టీఎంసీలు బ్రహ్మాండంగా వాడుకునే ప్రయత్నం చేద్దాము. మీరు ఈరోజు వరకు కూడా ప్రతిసారి 299 టీఎంసీలు కూడా మీరు అక్కడ ఖర్చు పెట్టక కేవలం 5-10 వేల కోట్లు ఖర్చు పెట్టుంటే కృష్ణా జలాల మీద ఈరోజు మిగతా ప్రాజెక్టులు కంప్లీట్ అయ్యేటి. అక్కడ కమిషన్లు రావు. అక్కడ కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రాజెక్టులు చేపట్టిందని చెప్పే మీరు ఈరోజు గోదావరి మీద ఉన్నటువంటి మేమున్నప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర 30-35 వేల కోట్లకు గ్రావిటీ ద్వారా మేము ప్రాజెక్టులు డిజైన్ చేసుకుంటే మీరు వచ్చి లిఫ్ట్లు పెట్టి అన్ని పెట్టి మీరు కమిషన్ల కోసమే చేసి పోనీ చేసిన వాళ్ళు చేసి ఈరోజు అది కూడా పనికి రాకుండా అయిపోయింది. కాబట్టి హరీష్ రావు గారు మనకు మాటలు వచ్చు కదా అని చెప్పి ఇష్టం ఉన్నట్టు మాట్లాడి రేవంత్ రెడ్డి గారిని దూషించడం బంద్ చేసి మేము బీజేపీ వాళ్ళం అందరం కూడా, ఎందుకంటే ఆల్రెడీ మీటింగ్ పెట్టాం. ఆ మీటింగ్లో మీరు అన్నట్టు మీ రాజ్యసభ సభ్యులు మీరు రాసి ఇచ్చిన స్క్రిప్ట్ ఒక 10 పేజీలు తీసుకొచ్చి చదివిండి. అక్కడ దాంట్లో మీ హయాంలో ఎక్కడ కూడా 2016 అపెక్స్ మీటింగ్ గురించి చెప్పలే. 2016లో అపెక్స్ మీటింగ్లో మీరు ఆ రోజున్న చంద్రబాబు నాయుడు గారి గురించి మీరు ఏం మాట్లాడుకుర్రో దాని గురించి చెప్పలేదు. దాని గురించే మా రేవంత్ రెడ్డి గారు రివీల్ చేయడానికి ప్రయత్నం చేసి అసలు ఈ బంకచర్ల ప్రాజెక్టు కట్టాల్సినటువంటి ఐడియా ఎక్కడ మొదలైందనే చెప్పే ప్రయత్నం చేసే లోపే మీ రాజ్యసభ సభ్యుడు లేచి అన్నా నేను ఇక్కడ కూసోలేను, మీరు గతం గురించి మాట్లాడుతుర్రు, గతం గురించి మాట్లాడేది ఉంటే నేను ఇక్కడ కూసోను, గతంలో ఏమైందో నాకు తెలియదు, నేను రాసి ఇచ్చింది తెచ్చి చదివినా తప్ప మీరు అనుకోని అన్ని అడిగితే నేను ఏడ చెప్తా, నేను మళ్ళీ పోయి మా వాళ్ళని అడిగి వస్తా అని చెప్పి వెళ్ళిపోయింది. దానికి నువ్వు వచ్చి మా వాళ్ళు మంచి ప్రశ్నించిర్రు, మా వాళ్ళు మంచి ప్రశ్నలు వేసిర్రు, రేవంత్ రెడ్డి గారికి ఐడియా లేదు, రేవంత్ రెడ్డి గారికి బేసిక్స్ లేవు, రేవంత్ రెడ్డి గారికి గ్రిప్ లేదు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినావు హరీష్ రావు గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఎప్పుడైతే ఏకగ్రీవ తీర్మానం పెడదామన్నావో ఆ నిమిషానికే మీ రాజ్యసభ ఎంపీ అక్కడ జరుగుతున్నటువంటి సబ్జెక్టు మీద మాట్లాడి వాకౌట్ చేస్తా అన్నాడు. అది వాకౌట్ చేయనికే పిలిచిన సభ కాదు, అదేమీ అసెంబ్లీ కాదు. అది మనం చర్చించుకోనికే అసలు ఎందుకు గోదావరి జలాల మీద ఒక అవగాహన కోసము అసలు బంకచర్ల ప్రాజెక్టు కడితే మనకు ఎందుకు నష్టం వస్తుంది, మనకున్న పరిస్థితులు ఏంది, మనకున్న ప్రాజెక్టులు ఏంది, దానికి ఉన్నటువంటి గోదావరి జలం ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, మహారాష్ట్ర నుంచి ఎట్లా వస్తాయి, దీని మీద బ్రీఫింగ్ తీసుకున్నాం. అక్కడ రాజకీయాలు చేసే ప్రయత్నం కాదు. కానీ మీరు తెల్లారే ప్రెస్ మీట్ పెట్టి అమ్మ ఏదో 2 పాయింట్లలో దొరికి రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడుతూనే ఆయనకు బేసిక్స్ లేవు అని చెప్పి తెలంగాణ ప్రజల ముందుకు వస్తారు. మాకు బేసిక్స్ అవసరం లేదు, మాకున్న ఎథిక్స్ వల్లనే మమ్మల్ని తెలంగాణ ప్రజలు ఈరోజు గెలిపించి మీకు బాగా బేసిక్స్ పెరిగి బేస్నే మర్చిపోయి మీరు దోసుకునే ప్రయత్నం చేశారు. కాబట్టి మిమ్మల్ని తరిమి మీరు ఎప్పుడు రాని ప్రగతి భవను, ప్రగతికి దూరంగా ఉన్న ప్రగతి భవన్ నుంచి మిమ్మల్ని తరిమేస్తే మీరు ఫామ్ హౌస్లోకి వెళ్ళిపోయి పడుకురు. ఇవాళ రేవంత్ రెడ్డి గారికి అధికారం ఇచ్చి సంవత్సరాల కాకముందే ప్రతిరోజు ఏదో ఒక చర్చలల్లా ఆయనను దూషించడమే తప్ప మీ 10 ఏళ్ల పాలనలో ఏం చేసిర్రో క్లారిఫికేషన్ ఇయ్యరు. మీ మామగారు ఎట్లొప్పుకుంటూ ఎట్లా కాంట్రాక్టర్లతోటి మంతనాలు చేసి కృష్ణా జలాల మీద ఉన్నటువంటి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు విషయంలో కానీ రాయలసీమ ఎత్తిపోతల విషయంలో కానీ అక్కడ ఉన్నటువంటి నీళ్లు వాళ్ళు తరలించుకొని పోతుంటే కూడా ఈ నిమ్మకు నీరెత్తినట్టున్న విషయాన్ని గురించి మాట్లాడరు. ఇక్కడ బంకచర్లలో మస్తు నీళ్లు ఉన్నాయి, నువ్వు ఎన్నంటే అన్ని వాడుకోవచ్చు, మనం అందరం కలిసి ఉండొచ్చు అన్న నినాదంతో మొదలైన మీ మామగారి గురించి మర్చిపోయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని విలన్ని చేసే ప్రయత్నం చేస్తున్నావు. మేము ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలకు చెప్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితిలో వీళ్ళు చేసే విష ప్రచారాలకు మీరు పట్టించుకోవద్దు. ఎట్టి పరిస్థితిలో మేము బంకచర్ల ప్రాజెక్ట్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తాం. అవసరమైతే రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆ ప్రాజెక్ట్ని అప్రూవ్ చేయాలన్నా 2 రాష్ట్రాలు కూర్చోవాల్సిందే. ఆ ప్రాజెక్ట్ అప్రూవ్ చేయాలంటే అపెక్స్ మీటింగ్ పెట్టాల్సిందే. ఆ ప్రాజెక్ట్ అప్రూవ్ చేయాలంటే చాలా నిబంధనలు ఉన్నాయి, అవన్నీ ఫాలో కావాల్సిందే. మీరు కూడా ఎవరు కూడా ఇవాళ అమాయకులు కాదు, ఎవరికి కూడా నాలెడ్జ్ లేని సబ్జెక్టు నాలెడ్జ్ లేక ఉండదు. ఏం జరుగుతుందో ఢిల్లీలో అందరికీ తెలుసు, ఏం జరగబోతుందో కూడా అందరికీ తెలుసు. మీ అందరి ముందే ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ ఈ రోజు ఉన్నటువంటి బీజేపీ నాయకులు మీరు చూస్తే బీజేపీల సమస్య కూడా అర్థమైంది మనకు. ఏమైంది,
ఒక ఆయన వచ్చేమో అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్గా పనిచేసిన వ్యక్తి వచ్చేమో అన్ని పర్మిషన్లు తీసుకున్నాం బ్రహ్మాండంగా ఉందని ఒక ఆయన అంటాడు. మిగతా వాళ్ళేమో దీని మీద ఎంక్వైరీ కావాలంటారు. అసలు ఆ బీజేపీలో కూడా వాస్తవంగా సఖ్యత లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా లోపల ఏంది, ఇక్కడ మీటింగ్కి రానికే, ఇక్కడికి మీటింగ్ రమ్మంటే రాని కిషన్ రెడ్డి గారు ఆ రోజు చాలా బిజీ ఉన్నా అని చెప్పి ముందే పోయి మంత్రిని కలిసి వచ్చిండు, జలశక్తి మినిస్టర్ని. మరి ఎందుకు కలవాల్సి వచ్చింది? తెల్లారి ముఖ్యమంత్రి గారు వస్తున్నప్పుడు మన రాష్ట్ర సమస్య రాజకీయాలను పక్కన పెట్టి తెల్లారి ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారితో పోవచ్చు కదా అందరు కలిసి. ఎందుకంటే ఆయన క్యాబినెట్ మినిస్టర్ కాబట్టి ఇంకా బ్రహ్మాండమైన విలువ ఉంటుండే, మంచి చర్చ జరిగేది అక్కడ. వాస్తవాలు వీళ్ళు చెప్పేటోళ్ళు వాళ్ళు చెప్పేటోళ్ళు అందరం ఒక లైన్లో ఉన్నట్టు ఉండేది కదా. నువ్వు ముందు రోజు పోయగలవు, నీవు నెక్స్ట్ రోజు పోయగలవు, రేపు పోయి మళ్ళీ హరీష్ రావు గారు ఈ కాదు కదా. అసలు ఎవరెవరు ఏం మాట్లాడుతున్నాం? బీజేపీ నాయకులకు వాస్తవంగా చంద్రబాబు నాయుడు వాళ్ళకి ఈరోజు 18th లోక్సభలో ఒక పార్ట్నర్గా ఉన్నప్పుడు గవర్నమెంట్ని కాపాడుకునే ప్రయత్నం చేయొచ్చు అనే డౌట్ మాకు కూడా ఉంది. అందుకే మేమేమంటున్నాం, అటువంటిది ఏం జరిగినా అవసరమైతే సుప్రీంకోర్టు మెట్టెక్తామని కూడా చెప్పినాం. కాబట్టి తప్పుడు ప్రచారాలకు దూరంగా ఉండాలని హరీష్ రావు గారిని కోరుకుంటున్నాం. సిడబ్ల్యూసి అపెక్స్ మీటింగ్ 2016లో మినిట్స్ ఆఫ్ మీటింగ్ కూడా మనకు పంపిస్తా అని చెప్పారు. ఆ రోజు చర్చలల్లో కేసీఆర్ గారు 3000 నీళ్లు అందులో కలవడం అని చెప్పడము, అది ఆయనకు మరి ఆయన చదివిన 80,000 పుస్తకాలలో ఉందా, సిడబ్ల్యూసి చెప్పిందో మనకు తెలియదు. కానీ 3000